బెండకాయని మనం 4 మెథడ్స్‌లో ఒకసారి టిప్స్‌తో చూద్దామండి. స్టవ్ మీద పాన్ పెట్టుకొని హై హీట్‌లో ముందుగా పాన్ హీట్ చేసుకోవడం, ప్రీ హీటింగ్ అనేది ఫస్ట్ యూస్‌ఫుల్ టిప్ అండి. కూర తొందరగా అయిపోవడానికి. తర్వాత బెండకాయ ముక్కలు ఎప్పుడూ కూడా పెద్దగా కట్ చేసుకున్నప్పుడు పులుసులోకి బాగుంటాయి. చాలా థిన్‌గా కట్ చేసినప్పుడు మాత్రమే కూర తొందరగా అయిపోతుంది. షార్ప్ నైఫ్ తీసుకొని బాగా సన్నగా తరగగలిగితే ఈ హై హీట్లో ఉన్న ప్రీ హీటింగ్ చేసిన టవ్వ మీద హై టెంపరేచర్లో కనుక ఈ బెండకాయలు వేస్తే చాలా తొందరగా కర్రీ అయిపోతుందండి. ఇందులో మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కానీ ఉల్లిపాయలు కానీ తాలింపు కానీ వేయకపోయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అయితే ఈ బెండకాయని మనం హై టెంపరేచర్లో మాత్రమే వేపాలి. 1 నిమిషం పాటు మూత కనుక పెడితే క్రిస్పీగా రాదండి. మీకు క్రిస్పీగా రావాలి, బెండకాయ ఫ్రై లాగా రావాలంటే మూత పెట్టకూడదు. మూత పెడితే ఆవిరికి బెండకాయ ముక్కలు మెత్తపడతాయి అన్నమాట. అయితే బాగా వేగిన తర్వాత పసుపు, ఉప్పు, కారం వేసుకొని ఒక మెథడ్లో, అవి వేగిన తర్వాత వేయించిన పల్లీలు యాడ్ చేయడం ఒక మెథడ్ అండి. ఇంకొక మెథడ్లో స్టవ్ మీద పాన్ పెట్టుకొని 2 స్పూన్స్ కుకింగ్ ఆయిల్ వేసి ముందుగా ప్రీహీటింగ్ చేసుకున్న టవ్వ మీద సన్నగా తరిగిన బెండకాయ ముక్కలు వేసి హై టెంపరేచర్లో బాగా వేగిన తర్వాత పసుపు, ఉప్పు, కారం వేసి ముందుగానే వేయాలండి. ఎప్పుడు కూడా మసాలా ముందుగానే మనం వేయాలి. లాస్ట్కి వేస్తే ఆ ఉప్పు, కారం అనేవి సరిగ్గా బెండకాయ ముక్కలకి పట్టవండి. ఆ తర్వాత దీంట్లో కొద్దిగా ఒక కప్పుడు లేదా అరకప్పు అండి, మీ కంఫర్ట్ బట్టి రోస్టెడ్ చెన్నాదాలు అంటాం కదా, పుట్నాలు, 3 ఎండుమిర్చి, 2 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసి మిక్సీ పట్టుకోవాలండి. వాటిని వేపక్కర్లేదు, అలాగే పట్టుకోవాలి. ఆ పుట్నాల పొడిని మొత్తం కూర వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసే ముందు వేయాలండి. ఒక అరకప్పుడు వేస్తే పుట్నాల పొడితో ఒక రెసిపీ అండి ఇది. తర్వాత థర్డ్ మెథడ్ ఏంటంటే, సేమ్ ఇలాగే కర్రీ అంతా అయిన తర్వాత సింపుల్ ఇంగ్రీడియంట్స్తో 1 కప్పు బూందీ, మనకి ఇన్స్టెంట్గా దొరికే బూందీ కానీ ఇంట్లో చేసుకున్న బూందీ కానీ యాడ్ చేస్తే అది థర్డ్ మెథడ్ అవుతుందండి. సింపుల్ మెథడ్ ఏంటంటే, ఇలాగే సేమ్ ప్యాటర్న్లో కూర చేసుకొని 1/4 కప్పు నూరిన వెల్లుల్లిపాయ కారం వేసుకుంటే వెల్లుల్లిపాయ బూందీ కారం బాగుంటుందండి. అంటే బూందీ కారం ఒకటి, వేయించిన పల్లీలతో ఒకటి, పుట్నాల పొడి, ఇది 3 మెథడ్స్ అయితే ఫోర్త్ మెథడ్ ఏంటంటే, ఒక 2 చెంచాలు శనగపిండి, లాస్ట్లో కొంచెం ఉప్పు కారం కలుపుకున్న శనగపిండి వేస్తే ఒక మెథడ్ అవుతుందండి. అలా 4 మెథడ్స్ కదా. ఇంకో ఫిఫ్త్ మెథడ్ ఏంటంటే, సేమ్ ఇట్లాగే కర్రీ చేసుకొని ప్రీ హీటింగ్లో వేడి చేసి హై టెంపరేచర్లోని కూర చేసుకుంటూ సన్నగా తరిగి కొద్దిగా ఉప్పు కారం అది వేసి చల్లి ఆ తర్వాత లాస్ట్లో దించే ముందు పచ్చి కొబ్బరి బాగా తురుముకోనో లేదో మిక్సీ పట్టుకున్న పచ్చి కొబ్బరి మాత్రమే వాడాలి. అది వేసి దించేస్తే మనకి ఒక రెసిపీ. అంటే 5 మెథడ్స్. కుదిరితే మనం తాలి అనుకోండి, ఇప్పుడు ఇంట్లో అన్నీ వేసి కొంచెం కొంచెం చేసుకుంటాం కదా. వేయించిన పల్లెలు ఇప్పుడు మన దగ్గరే ఉంటాయి. పచ్చి కొబ్బరి, పుట్నాల పొడి ఇవి రెడీగా ఉంటాయి కాబట్టి ఇన్స్టెంట్గా కొంచెం కొంచెం మనం వేసేసుకుంటే ఒకే రోజు మనం 4 to 5 మెథడ్స్లో కూడా కుక్ చేసుకోవచ్చు ఒకే రెసిపీని. ఒక యూస్ఫుల్ టిప్ అండి. లేదు అంటే ఇంత సింపుల్గా మనం కుక్ చేసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.